చికిరి చికిరి సాంగ్ చూసారండి? చూసాను, బాగుంది, డిఫరెంట్గా ఉంది. మళ్ళీ ఒక మెలోడీ సాంగ్ మంచిగా వచ్చింది అనిపించింది నాకు. మెలోడీ ఫ్లేవర్ అందులో మనకి రెహమాన్ గారి మ్యూజిక్ అంటే ఎప్పుడు కూడా మంచి సాంగ్స్ ఇస్తారు. ఆయన నుంచి వచ్చిన చాలా రోజులకు ఒక మంచి సాంగ్ వచ్చిందని అనిపించింది. ఆల్రెడీ తెలుసు కదా, పెద్ద మనకు ముందు వచ్చిన ఫస్ట్ లుక్ నుంచే మనం చెప్పాము ఒక డిఫరెంట్ లుక్ ఉంది. మళ్ళీ మనకు రంగస్థలం ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే రేంజే ఈ సినిమా. సో ఎంత కలెక్షన్స్ వస్తాయి అంటే లెక్క పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి టైం కుదరదేమో, అంత వస్తాయి. డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది. సాంగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారంట కదా దీనిపైన. మనం వచ్చిన సాంగ్ మన గురుగారి సాంగ్ కూడా వచ్చింది, మీసాల పిల్ల. ఆ సాంగ్ ఏంటి ఇలాగా అన్నారు, ఇప్పుడు ఎన్ని మిలియన్స్కి వెళ్ళింది. అలాగే ఈ సాంగ్ కూడా చాలా సాంగ్స్ ఏంటంటే వినగా కూడా స్టార్టింగ్ ఒక్కసారి వింటే కొన్ని పాటలు ఎక్కుతాయి, కొన్ని మెల్లమెల్లగా వింటుండి కొలది బాగా ఇదో మనకి ఎందుకు వేప చేదుగా ఉంటుంది అంటారా, నమిలితే తీయగా ఉంటుంది కదా. ఇలాంటి సాంగ్స్ ఎప్పుడు కూడా ఇవి గుర్తుండిపోయే సాంగ్ ఇది. ఫస్ట్ టైం వినేటప్పుడు మనకి ఎక్స్పెక్టేషన్తో వింటాము, అరే అలా లేదు అనుకుంటాం. సెకండ్ టైం వినేటప్పుడు ఓకే ఇలా ఉంది అని దాన్ని కనెక్ట్ అవుతాము. సో సాంగ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అవును, అది అంతమంది ట్రోల్ చేస్తే అంత మంచిది కదా. ట్రోల్ ఇక్కడ ఏం లేదు, మీరు మీడియాలో ఉన్నాలే నెగిటివ్ కానీ ఎక్కువ కామెంట్స్ కానీ పెట్టినా ట్రోల్స్ చేసినా వ్యూవర్షిప్ బాగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు అది ఒకటి అలవాటు పడ్డారు. ఒకడు గొప్పడు ఒకడు పుట్టాడు అనే దానికంటే ఒకరిని చంపించాడు అనేదే మనం ఎక్కువగా వ్యూస్ చూస్తాం. ఒకడు పుట్టాడు అంటే మనకు తెలియదు కూడా, వాడు పుట్టినాడు కూడా తెలియదు. చంపించాడంటే మాత్రం అరే చంపించాడంటే ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారు కదా. సో అందుకు ట్రోల్స్ చేస్తారు. ట్రోల్స్ని ఎవ్వరు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎన్ని ట్రోల్స్ చేసినా హిట్ అయ్యే సినిమాని ఎవ్వడు ఆపలేడు అబ్బా. అది నిజంగా అది బాగులేదు అని అనుకుంటే ఎంతమంది లేపినా లేవదు, పోయిందంటే పోతుంది. అవునా, మరి వాళ్ళు అలా చూసారేమో, నాకైతే అలా అనిపించలేదు. ఇప్పుడు అది ఎన్టీఆర్ లాగా అనిపించింది అంటే ఓకే, రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒకేలాంటి, అంటే ఇద్దరు మంచి డాన్సర్లు కాబట్టి పోటాపోటీగా ఉంటుంది కాబట్టి సో ఇద్దరు ఈక్వల్గా డ్యాన్స్ చేస్తున్నారని అర్థం అక్కడ, అంతేనా? ఇంకా రామ్ చరణ్ డ్యాన్స్ బాగుంది ఎన్టీఆర్ లాగా ఉంది అంటే ఇద్దరు ఈక్వల్గా ఉండేది. చాలామంది అంటారు కదా ఎన్టీఆర్ డ్యాన్స్ రామ్ చరణ్ కంటే ఎన్టీఆరే బాగా వేస్తారని అంటుంటారు కదా. మరి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పేది ఎక్క ప్రకారంగా ఎన్టీఆర్ది రామ్ చరణ్ డ్యాన్స్ ఇద్దరిది ఈక్వల్గా ఉన్నదని అర్థం. సో ఇక్కడ రామ్ చరణ్కే ప్లస్ కదా ఇక్కడ. సో అనుకోకుండా వాళ్ళు నిజాలు చెప్పేశారు ఇక్కడ, అంతగానే మరి ఇంకేం చేయలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. కానీ మళ్ళీ ఒక మిస్టేక్ చేశారు, ఆ బ్యాట్ ఎక్కువసార్లు చూపించకూడదు, కొన్ని థియేటర్లోనే చూడాలి. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారిది ఓజీలో కూడా ఏదో లాంగ్వేజ్లో మాట్లాడే మాటలు స్టేజ్ మీద ఆయన మాట్లాడకూడదు. అది థియేటర్లో చూస్తేనే ఊపు మనకు ఉంటుంది. స్టేజ్ మీద ఆల్రెడీ చూడడం వల్ల అది మనకు మైనస్ అనిపిస్తుంది, అంటే ఆల్రెడీ చూసాం కదా అని. ఈ బ్యాట్ అది కూడా ఒక్కసారి ట్రైలర్లో వచ్చినప్పుడు బాగుంది, ఈ సాంగ్లు ఎక్కువసార్లు చూపించి అసలు మనం అది బిగ్ స్క్రీన్ మీద చూడాలని కోరికతో మనం ఉన్నాం, అది ఇన్నిసార్లు చూపించడం అనేది అది కొద్దిగా మైనస్ అనిపించింది. శంకర్ గారిది అది గేమ్ చేంజర్కి ఒక చిన్న మైనస్ కూడా టైం టేకన్. భారతీయ 2 రకాలుగా అయ్యింది. సో ఇంకొకటి ఏంటంటే బ్రదర్ అటు కెమెరా ఉంది ఇటు కెమెరా ఉంది, నేను ఆ కెమెరా కూడా ఈ కోడాలా. నాకు ముందు 5 స్టార్ అని పేరు ఉంది, ఈరోజు చాలా కూల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ కెమెరా ఎంత ఇంపార్టెంట్ వాళ్ళది కూడా ఇంపార్టెంట్. సో అది ఫ్లోప్ అవుతుంది నాకు. సో అప్పుడు గేమ్ చేంజర్ది కూడా శంకర్ గారు కదా అనే ఉద్దేశంతో దిల్ రాజు గారు కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చి ఏమి అనలేకపోయారు. స్టోరీ తర్వాత లేట్ అవ్వడం వల్ల కూడా ఆ స్టోరీ అనేది అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వడానికి అది ఛాన్స్ లేకుండా దాన్ని తీసేశారు. ఓకే చూస్తారని అనుకున్నారు, ఎక్కడో డిసప్పాయింటెడ్. అది కూడా ఇంకో సినిమా రావడంతో రెండింటిని కంపేర్ చేయడంతో ఇది పడిపోయింది. సో అంతకుమించి ఏం లేదు. కానీ ఈ సినిమాకి అంత అవసరం లేదు. ఈయన సుకుమార్ గారి స్కూల్ నుంచి వచ్చిన అతను బుచ్చిబాబు గారు, రైటింగ్ సైడ్ ఎలా ఉంటుంది, కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అని అది మనకు పక్కగా తెలిసిందే. సో డెఫినెట్గా ఈ సినిమాలో సుకుమార్ గారు ఖచ్చితంగా ఎంతో కొంత పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది ఒకటి ఉంటుంది అబ్బా, ఒక వర్గం ఉంటుంది. ఆ వర్గం ఏంటంటే పొద్దున్నుంచి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఎలా ట్రోల్ చేద్దాం, పక్కని ఎలా తిడదాం, పక్కని ఏం చేద్దాం, ఇదే మొన్న ఏదో రవితేజ గారి సినిమాలో కూడా డైలాగ్ ఉంది కదా ట్రోల్స్ పైన. అదంతే, వాళ్ళు మారరు, వాళ్ళు మారే జీవితం వాళ్ళది కాదు. వాళ్ళ జీవితం పొద్దున్న లేవగానే ఏదో కనిపిస్తే తప్పుడు కామెంట్ పెట్టాల్సిందే, లేకపోతే వాళ్ళ కడుపు నిండదు అనమాట. అరే ఇక్కడ అది పాజిటివ్గా ఉన్నా సరే, ఇప్పుడు నమస్కారం పెట్టినా నమస్కారం పెట్టే అడ్డంగా
ఏదో ఒకటి రాయాలి కదా, అలా ట్రోల్ చేస్తారన్నమాట. సో రామ్ చరణ్ గారు చిరంజీవి గారి స్థాయిని మించిపోయాడు, భయంకరమైన కొడుకు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీరు చెప్పండి, చిరంజీవి గారిని మించిపోయారా కొడుకు, లేదా చిరంజీవి గారి వల్లే? చిరంజీవి గారిని మించడము అంటే మళ్ళీ చిరంజీవి గారే రావాలి తప్ప అంతకు మించి వేరే వాళ్ళు లేరు. అది అభిమానంతో చెప్పడము. చిరంజీవి గారికి మించిపోయారని చెప్పడంలో ఒక విషయంలో చిరంజీవి గారికి రామ్ చరణ్ మించాడు. అది ఎక్కడ అంటే చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిరంజీవి గారి నాన్న వెంకట్రావు గారు అతనికి మించిన కొడుకయ్యారు. ఎందుకంటే ఆయన అప్పట్లో ఆర్టిస్ట్ కాదు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా అయ్యేటప్పుడు చిరంజీవి గారి పేరు నిలబెట్టే హీరో అవ్వాలి. ఏదో హీరో అయ్యాము అంటే కొంతమంది ఆర్టిస్టుల తాలూకా వారసులు, డైరెక్టర్ల తాలూకా వారసులు వచ్చి కనుమరుగైపోయి కాపాడుకోలేకపోయారు. ఇక్కడ రామ్ చరణ్ గారికి ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే ఎన్ని సినిమాలు చెయ్యు చిరంజీవి గారి పేరుని చెడగొట్టుకోకుండా ఉండాలి. డ్యాన్స్ విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ ఏమాత్రం తగ్గకుండా ఉండాలి. సో ఆ విషయంలో రామ్ చరణ్ కాకుండా ఇంకే హీరో అయి ఉన్నా చిరంజీవి గారి పేరు నిలబెట్టకపోయిందేమో. కానీ రామ్ చరణ్ అది నిలబెట్టుకోగలిగాడు. టాస్క్ అంటే వీప్ మీద పెద్ద భారాన్ని పెట్టుకొని అంత ఫ్రీడమ్, మిగతా హీరోలాగా అంత ఫ్రీడమ్ అయితే రామ్ చరణ్కి ఉండదు. ఎందుకంటే ఏం చేసినా ఇప్పుడు ఎందుకు ఆయన ఒక్కడే కదా, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా చిరంజీవి గారికి బ్యాడ్ లేకుండానే సినిమా చేయాలని చూస్తారు. అందుకే ఆబ్వియస్లీ వాళ్ళందరి సినిమాలు కూడా సక్సెస్ అయ్యి ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారు. అంటే రీజన్ ఏంటంటే వాళ్ళకి ఒకటే భయం, మనం సినిమా కోట్లు తాగమన్నా పర్లేదు కానీ ఎవడు తిట్టుకోకుండా అక్కడ చిరంజీవి గారికి బ్యాడ్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు సినిమా చేస్తారు. కాబట్టి వాళ్ళు సాంగ్స్ విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ, కాన్సెప్ట్ విషయంలో కానీ 99% వాళ్ళు పాసే. ఎందుకంటే మిగతా హీరోలు ఎంతమంది ఉన్నారు, మెగా హీరోలు చాలామంది. ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధర్మ తేజ్, తర్వాత వరుణ్ తేజ్, ఇప్పుడు చూస్తా వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఏంటంటే డెఫినెట్గా ఆ పేరుని బ్యాడ్ చేయకుండా ఉండడం. మధ్యలో ఇంకోటి మర్చిపోయాను, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఇంతమంది స్టార్లోకి ఇంటి నుంచి ఎవరైనా వస్తారా? అర్జున్ కూడా చెప్పాను, అల్లు అర్జున్, ఇంతమంది వచ్చి అంటే స్టార్స్ రావచ్చు చిరంజీవి గారి ఇంటి నుంచి వచ్చారా అని అనొచ్చు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు ఇప్పుడు కాపాడుకుంటున్నారంటే రీజన్ ఏంటంటే వాళ్ళకి ఒకటే, మనం ఏం చేసినా సరే చిరంజీవి గారికి బ్యాడ్ రాకుండా ఆ పేరుని నిలబెట్టుకోగలిగే సినిమాలే తీయాలని. ఆ కాంపౌండ్కి వెళ్ళిన డైరెక్టర్లు అలాగే వెళ్తారు, రైటర్స్ అలాగే ఉంటారు, ప్రొడ్యూసర్స్ అలాగే ఉంటారు. ఎవరు వెళ్ళినా సరే మ్యాక్సిమం ఆయనకు తగ్గట్టుగానే వీళ్ళ సినిమాలు ఉండాలనే ఉద్దేశంతోనే చేస్తారు. కాబట్టి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే పెద్ద టాస్క్ వీళ్ళందరికీ కూడా. పలానా వ్యక్తిని బ్యాడ్ చేయకుండా ఉండాలి. ఏదో అంటారు కదా, నువ్వు నాకు నచ్చావులో, ఒరే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం పీకకపోయినా పర్లేదు కానీ మా ఫ్రెండ్షిప్ మధ్యలో మాత్రం బొక్కెట్టకరా అని. అలా ఏంటంటే నువ్వు ఏం పీకపోయినా పర్లేదు కానీ చిరంజీవి గారికి మాత్రం బ్యాడ్ కాకుండా మీరు సినిమాలు చేయండి రా అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ కాన్సెప్ట్తో వాళ్ళకి చాలా భారం ఉంటుంది.